అనేది ఎస్పెషలీ వాళ్ళు పాపులర్ పీపుల్ కూడా కాదు అది. Sir, this is Madhav. Hi sir, here. Yeah. Many times you said you are the admirer of KCR garu. So how do you see the assembly election results of Telangana? How I see, I mean the way everybody saw in terms of అంటే ఇప్పుడు నాకు రేవంత్ రెడ్డి ఆల్సో ఇస్ వెరీ క్లోజ్ టు మీ. యూనో రేవంత్ రెడ్డి నాకు పర్సనల్గా తెలుసు, కేసీఆర్ గారిని నేను ఎప్పుడు కలవలేదు, బట్ ఐ యూస్ టు అడ్మైర్ హిమ్ యాజ్ ఎ పొలిటికల్ లీడర్. యా, సో ఇప్పుడు నాకు వాళ్ళిద్దరూ రెండు కళలు లాంటి వాళ్ళు అన్నారా ఏమన్నా? అంటే తెలంగాణలో ఒక కంట కన్నీరు ఒక కంట పన్నీరు. ఓకే, ఈ రిజల్ట్స్, ఈ ఎలక్షన్ రిజల్ట్స్ ఇంపాక్ట్ ఏపీలో అలాగే ఉండబోతుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ నాట్ అన్ ఎక్స్పర్ట్ ఆన్ ఎలక్షన్స్. అంటే నా పర్టిక్యులర్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అండ్ ఐఎమ్ వెరీ వెరీ బ్యాడ్ ఇన్ అండర్స్టాండింగ్ ఎలక్షన్స్. ఇప్పుడు రేవంత్ రెడ్డి వాజ్ చాలా స్ట్రాంగ్ ఫోర్స్. తన ఒక ఏమంటారు దాన్ని, ఒక పర్సనాలిటీగా, ఒక డైనమిజం తోటి ఒక స్ట్రాంగ్ అపోజిషన్ లాగా వచ్చారు అన్న ఫీలింగ్. వేరే అక్కడ ఏంటంటే సిబిఎన్ గారు చాలా సంవత్సరాల నుంచి ఉన్నారు, అండ్ ఈజ్ నాట్ నథింగ్ న్యూ, అండ్ ఈజ్ ప్రాబ్లీ అట్ ద లోయెస్ట్ పీరియడ్ ఆఫ్ టైం ఇప్పుడు. అండ్ పవన్ కళ్యాణ్ గారి కన్సిస్టెన్సీ అందరికీ తెలుసు. సో ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ కొన్నంత స్ట్రాంగ్ అపోజిషన్ అక్కడ లేదని నా ఫీలింగ్. యా, అదే నా చాలా స్ట్రాంగ్ ఫీలింగ్ ఏంటంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారు కోవర్ట్ అని జనసేన పార్టీలో. యా, ఇంక దాని తర్వాత పొత్తు అనే దానికి మీనింగ్ ఏమైనా ఉంటుందా నాకు తెలియదు. యా, నా అంచనా ఏం లేదు. వర్మ గారు, ఏది నాకు ప్యాకేజ్ ఇది ఇప్పుడు అది అడుగుతూనే ఉంటారు. ఓకే, నేను నో పాయింట్. ఇప్పుడు ఓట్ అనేది నా ఫీలింగ్, ఓట్ వేయటం అనేది ఒక బాధ్యత లేకపోవడం. ఎందుకు బాధ్యత లేకపోవడం అంటే, నాకు ఎవరు నిలబడుతున్నారు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ ఫోర్గ్రౌండ్ ఏంటి, వాళ్ళు ఏం చెప్తున్నారు, అలా ఎలాగ సాధ్యం అని చెప్పేది అమలుపరచడానికి అనే పరిజ్ఞానం అస్సలు లేనప్పుడు ఓటు వేయటం అనేది చాలా బాధ్యత రహితం అని నేను ఫీల్ అవుతాను. అందుకని ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా నా లైఫ్లో ఎప్పుడు ఓటు వేయలేదు నేను. ఇది నేను నా ఉద్దేశంలో ఎప్పుడైతే దానికి రీజన్ కూడా చెప్పాను మీకు, దానికి లాజిక్ కూడా. వర్మ గారు, ఇప్పుడు ఈ మధ్య మీరు యానిమల్ సినిమా మీద విపరీతమైనటువంటి ప్రశంసలు కురిపిస్తున్నారు. సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ టాలెంట్ గురించి కూడా. అందులో అతను 3 hours 20 minutes 27 minutes అలా తీశాడు. అంటే నిడివితో సంబంధం లేకుండా సినిమా తీశాడు. దాన్ని కూడా మీరు ప్రశంసించారు. మీరు కూడా ఈ వ్యూహం శపథం సినిమాని ఒకే భాగంగా కొంచెం నిడివి ఎక్కువైనా ఒక 3 hours 15 minutes అలాగ వచ్చినా పర్లేదని అనుకోలేదు. ఇది ఇప్పుడు ప్లాన్ చేసినప్పుడు సందీప్ అంగని ఇంకా తీయలేదు కాబట్టి అది తిరిగి లేక ఇలా తీసాం. బట్ హ్యావింగ్ సెడ్ దట్ అండి, ఇప్పుడు మీరు ఒక పర్టిక్యులర్ సింగులర్ ప్లాట్ చెప్పడానికి తను తీసుకున్న టైంకి ఒక ఎపిసోడ్స్ లాగా, అంటే ఒక 2014 to 19 to 23 అనేది ఐ ఫీల్ ఇట్ విల్ వర్క్. ఆల్మోస్ట్ మనకి వెబ్ సిరీస్లో ఎపిసోడ్స్ లాగా సిరీస్ అనేది చాలా కామన్. అది ఇట్స్ నాట్ లైక్ ఫస్ట్ టైం వచ్చింది.